ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఆ, విద్యార్థులు పూర్తి చేయగలిగారు. ఏ ఇబ్బంది లేకుండా ఫస్ట్ సెమిస్టర్ పూర్తి చేశారు. ఫలితాలు కూడా దాదాపు అన్ని కోర్సుల్లో 80% పైనే వచ్చాయి. ఫైనల్ ఇయర్ విద్యార్థులకైతే 90% పైన ఫలితాలు వచ్చాయి. చాలా బాగా పూర్తి చేయగలిగారు. కొద్దిగా ఆ, మొదట్లో కొంచెం ఇబ్బందిగా అయినప్పటికీ ఆన్లైన్ క్లాసులప్పుడు తర్వాత జరిగిన క్లాసుల్లో ప్రత్యక్షమైన క్లాసుల్లో మొత్తం కంటెంట్ చెప్పటమే కాకుండా ఆన్లైన్ క్లాసుల్లో జరిగింది కూడా మళ్ళీ రివిజన్ చేయటం వలన ఈ సంవత్సరం మొదటి సెమిస్టరు పరీక్షలు నిర్విఘ్నంగా నిరాఘాటంగా విద్యార్థులు పూర్తి చేయగలిగారు. చాలా బ్రహ్మాండంగా పూర్తి చేయగలిగారు. ఎంత బాగా చేయగలిగారంటే అన్ని కోర్సుల్లోనూ 80% పైనే ఫలితాలు సాధించగలిగారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులైతే 90% ఫలితాలు కూడా సాధించగలిగారు. దీనికి కారణం మొదట్లో కొంచెం సెమిస్టర్ మొదట్లో కొంచెం ఇబ్బంది అయినప్పటికీ ఆన్లైన్ క్లాసుల ద్వారా తర్వాత ప్రత్యక్షంగా క్లాసులు నిర్వహించడం వలన ఆ ప్రత్యక్షంగా క్లాసులు నిర్వహించిన దాంట్లో మిగిలిపోయిన సిలబస్ని కవర్ చేయడంతో పాటు మొదట ఆన్లైన్లో చెప్పిన దాన్ని కూడా రివిజన్ చేయటం వలన విద్యార్థులు బాగా గ్రహించగలిగారు. అందుకనే మంచిగా పరీక్షలు రాయగలిగారు. అట్లా అంత మంచిగా అంత బ్రహ్మాండంగా విద్యార్థులు రాసినందుకు ఫలితాలు సాధించినందుకు విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మాకు ఎప్పుడూ సహకరిస్తున్నందుకు ఇట్లా విద్యార్థుల అభివృద్ధిలో తోడ్పాటుగా ఉన్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు మళ్ళీ పరిస్థితి కరోనా మళ్ళీ ఇంకొకసారి వచ్చింది కొంచెం ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. కానీ ఇప్పుడు ఏం చేయాలనేది అందరికీ సందేహం. అంటే క్లాసులు కంటిన్యూ చేయాలా, లేకపోతే కొంత బ్రేక్ ఇవ్వాలా, లేకపోతే ఎట్లా చేయాలి అనేది కొంతమందికి సందేహం, మరి కొద్దిమందికి కొంచెం భయం కూడా ఉన్నమాట వాస్తవం. దాని గురించే ఇది. ఇప్పటికీ సెకండ్ సెమిస్టర్ మొదలై 1 నెల రోజులైంది. దీని అంతటినీ ముందుగానే దృష్టిలో పెట్టుకొని దాదాపు 40% సిలబస్ ఇప్పటికే పూర్తి చేశాం. దీంతో పాటు ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా 60% కూడా పూర్తి చేసి ఏప్రిల్ చివరికల్లా ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ పూర్తి చేయడానికి ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో అయితే ఇప్పుడు సందిగ్ధమైన పరిస్థితి, అంత కరోనా ఉధృతంగా రోజు వార్తల్లో అట్లా వస్తున్నప్పుడు నిజానికి ఏం చేస్తే బాగుంటుందని కొంత బ్రేక్ ఇస్తే బాగుంటుంది, కొంతమంది జాగ్రత్తలు తీసుకోవాలి, మరి కొంతమంది ఇంకా ఏం చేస్తే బాగుంటుందని. కానీ ఇప్పుడు ఉన్న సమయంలో బ్రేక్ ఇస్తే 10 రోజుల తర్వాత బ్రేక్ ఇస్తే కరోనా తగ్గుతుందని ఏమాత్రం అంచనా వేయలేం. ఎందుకంటే పోయిన సంవత్సరంలాగానే ఈ కరోనా ఇంకొక 3-4 నెలలు ఉధృతంగా ఉంటుంది. ఎందుకంటే మీరు అందరికీ గమనించే ఉంటారు, గత సంవత్సరంలో కూడా మార్చి 22నే కరోనా విస్తృతంగా వచ్చింది. మార్చి 22 నుంచే లాక్డౌన్ కూడా ప్రారంభమైంది. ఈ సంవత్సరం కూడా బాగా ఉధృతంగా రావటం మార్చి 22నే కరెక్ట్గా అదే డేట్నే అవుతుంది. కాబట్టి గత సంవత్సరం ఈ కరోనా ఎంతకాలం ఉందో ఈ సంవత్సరం కూడా కరోనా అంతకాలం ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది 3-4 నెలలు ఉండే పరిస్థితి. ఇప్పుడు ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో బ్రేక్ ఇస్తే దాన్ని సాల్వ్ చేయలేని పరిస్థితి. సో అది కాకుండా ఈ బ్రేక్ ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి వేరు ప్రాంతాల్లో నుంచి వస్తే ఆ పిల్లలు అక్కడుండే పరిస్థితులు అక్కడుండే కనుక తీసుకొని వస్తే మళ్ళీ క్యాంపస్లో ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు క్యాంపస్లో 1%, 0.5% తప్పితే మిగతా పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు. సో కరోనా ఎదుర్కోవాల్సింది ఇంట్లో కూర్చొని రూమ్లో కూర్చొని బయటికి పోకుండా ఉండటం మాత్రం మార్గం కాదు. అది కొంత ప్రొటెక్షన్ ఉంటుంది కానీ ఎప్పటికీ రూమ్లో కూర్చొని బయటకు రాలేని పరిస్థితి అంటూ అది మనం చేయలేం. కరోనాని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏంటంటే బాగా ఆహారం తీసుకోవటం,
ఆ ఆహారంలో కూడా ఆల్కలైన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం. అంటే టొమాటో కానీ, లేకపోతే బత్తాయి కానీ, ఇట్లాంటి అరటి ఇట్లాంటి ఆల్కలైన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే కరోనా రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దాంతోనే కరోనాని మనం ఫైట్ చేయగలం. అంతేగాని డాక్టర్లు కానీ, మందులు కానీ ఇప్పుడు లేవు. వ్యాక్సిన్ ఉన్నా అది తెలియదు. ఇప్పుడే చేస్తున్నారు, ఎంత ఎఫెక్ట్ అనేది మనకు తెలియదు. బాగా తెలిసింది ఏంటంటే మన వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటే ఈ కరోనా రాదు. దానికి సరిపడా మా వరకు మేము హాస్టల్లో ఉన్న పిల్లలకి ఇవన్నీ గమనించుకొని మంచి ఆహారం అందిస్తూ ఉన్నాం. అట్లానే మీరు తల్లిదండ్రులుగా డే స్కాలర్స్ కూడా మంచి ఆహారాన్ని ఈ వయసులో ఉన్న పిల్లలకి బాగా అందిస్తే ఆ వ్యాధి నిరోధక శక్తి వలన మనకు కరోనా రాకుండా ఉంటుంది. కానీ రూమ్లో కూర్చున్నంత మాత్రాన అది కొంతకాలం ఆపగలం, కానీ మళ్ళీ బయటకు వచ్చినప్పుడు కరోనానో ఏ వ్యాధైనా రావచ్చు. అట్లా క్లోజ్డ్గా ఉండటం అనేది మంచిది కాదు. రెండవ అంశం, కరోనా రాకుండా ఉండటానికి కొద్దిగా రోజు 10-20 నిమిషాలు సూర్యరశ్మిలో తగిలేటట్లు ఉంటే, తిరుగుతుంటే అవుతుంది. అది ఇక్కడ మన క్యాంపస్లో బాగా జరుగుతుంది. పిల్లలు హాయిగా చక్కగా ఇంత వైశాల్యమైన చోట, మంచి ఆక్సిజన్ ఉన్న చోట తిరుగుతూ ఉన్నారు. మూడోది, ఏదో ఒక యాక్టివిటీలో ఉండటం మంచిది. 4వ అంశం, కరోనా రాకుండా నిరోధక శక్తి బాగా ఉండటానికి పిల్లలు కనీసం 6-7 గంటలు బాగా నిద్రపోతూ ఉంటే అవుతుంది. అంతేగాని ఇవన్నీ చేస్తే వీలైనంత వరకు కరోనాని నిరోధించవచ్చు. కానీ మనం ఇంటికి పంపించినా, వాళ్ళ రూమ్లో కూర్చోబెట్టినా, మధ్యలో బ్రేక్ చేసినా ప్రయోజనం అంటూ ఉంటుందని అనుకో. కానీ ఇదేదో ఒక నెల రోజుల తర్వాత పోతుంది అనుకుంటే అది కూడా మనం చెప్పలేం. ఒక నెల రోజుల తర్వాత ఇంకా ఉధృతంగా అవ్వచ్చు. ఇట్లా మనం పోస్ట్పోన్ చేస్తూ వెళ్తే 3 నెలలు 4 నెలలు పోతే వీళ్ళకి థర్డ్ ఇయర్ వాళ్ళకి, ఫైనల్ ఇయర్ వాళ్ళకి సంవత్సరం పోగొట్టుకునే ప్రమాదం, దాంతో ఉద్యోగాలు పోగొట్టుకునే ప్రమాదం, దాంతో భవిష్యత్తు అంతా ఇబ్బంది పడే పరిస్థితి. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మంచి ఫుడ్ అందిస్తున్నాం, పిల్లలకు మంచి గాలి తగిలేటట్టు చూస్తున్నాం. అట్లానే వాళ్ళు బయటకు వచ్చి సూర్యరశ్మిలో ఉండేటట్లు అదంతా చూస్తున్నాం. దీనికి తోడు వాళ్ళకి మంచి యాక్టివిటీ కూడా కలుగజేస్తున్నాం. కాబట్టి దాదాపు 99.5% పిల్లలు హాయిగా ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. దీని గురించి ఒక 15 మంది పిల్లలకి ఏదన్నా నలతగా ఉన్నా ఈ వయసులో పిల్లలకి వాళ్ళకి చాలా శక్తి ఉంటుంది, చాలా నిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏం కాదు, ఒక 4-5 రోజులు నలతగా ఉంటుంది. అంతేగాని అంతగా వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఏముండదు. అందుకని తల్లిదండ్రులందరూ ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితి. ఇది ఎన్నాళ్ళు పోస్ట్పోన్ చేయాలనేది మనకు తెలియదు. వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం. అందరూ ఒక రకంగా థియేటర్లన్నీ నిండానే ఉన్నాయి, అట్లానే మార్కెట్ అంతా నిండానే ఉంది, బస్సులన్నీ నిండుగానే ఉన్నాయి. సో కాబట్టి ఇన్ని యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు చదువు మాత్రం జరగటానికి మనం ఏమి ఆటంకం ఎట్లా అనేది మనం చెప్పలేదు. కాబట్టి వీళ్ళని జాగ్రత్తలు తీసుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ వాళ్ళ ఈ ప్రక్రియని కొనసాగిస్తే వాళ్ళ భవిష్యత్తుకు మంచిదని మేము భావిస్తున్నాం. మమ్మల్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. సో దీనికి తోడు అయితే పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, విద్యార్థులకి మీరు ఇంజనీరింగ్కి వచ్చారు, ప్రొఫెషనల్ కోర్సులోకి వచ్చారు, ఇంకా 2 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఉద్యోగాల్లో జీవితంలో స్థిరపడిపోతున్నారు. మీరు కూడా ఏ స్థాయి నుంచి ఏ స్థాయి, బాల్యంలో అయితే స్కూల్ స్థాయిలో అయితే మనకి ఎప్పుడు స్కూలు ఉండదు, స్కూల్ ఉండకూడదు, లేకపోతే స్కూల్ ఎగ్గొట్టచ్చు, లేకపోతే ఉండకపోతే మంచిది, అట్లా ఆలోచిస్తారు చిన్నపిల్లలు. వాళ్ళకి తెలియదు కాబట్టి, జీవితం అంటే, భవిష్యత్తు అంటే అదంతా వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ మీరు ఈ ప్రొఫెషనల్ కోర్సులోకి వచ్చిన తర్వాత, అది దాదాపు చివరి దశలోకి వచ్చిన తర్వాత, మంచి జీవితాన్ని ప్రారంభించే దశకు వచ్చిన తర్వాత మీరు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాలి, చాలా పరిపక్వతతో ఆలోచించాలి. మనం మామూలు పెద్దవాళ్ళలాగా ఆలోచించాల్సిన పరిస్థితి. మన బాధ్యత ఏంటి, మనం ఒక 10 రోజులు మనం కాలేజీకి వెళ్ళకపోతే, 10 రోజులు పని చేయకపోతే మనకు ఎంత నష్టం జరుగుతుంది, ఎంత లాభం జరుగుతుంది. సో దీన్ని ఎదుర్కోవాలంటే వేరే మార్గాలు ఏంటి.
సో దీనికి మనకి భవిష్యత్తుకి ఏం ఇబ్బంది లేకుండా మనం ఎట్లా ప్రయాణించవచ్చు, ఇట్లా ఆలోచించాలి మీరు పరిపక్వతతో. అంతేకాని చిన్నపిల్లలాగా స్కూల్లో పిల్లలాగా ఈరోజు కాలేజీ లేకపోతే బాగుండు, ఈ 10 రోజులు లేకపోతే బాగుండు, ఇప్పుడు సెలవులు ఇస్తే బాగుండు అంటే అని అది చిన్నపిల్లలు సహజంగా ఆలోచిస్తారు. మీరు బాగా మెచ్యూర్డ్గా మంచిగా ఆలోచించాలి. ఎక్కువ మంది 90%, 95% అట్లానే ఆలోచిస్తున్నారు. అందుకని శుభ్రంగా క్లాసులకు వచ్చి బాగా నేర్చుకుంటున్నారు. ఒక 4-5% కొద్దిగా అటు ఇటు ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ నేను చెప్పేది, మీరు ఏమాత్రం భయపడద్దు. ఇది ఈ పిల్లలకి ఏమీ అవ్వదు. ఈ ఏజ్ గ్రూప్కి సాధారణంగా కరోనా వస్తుంది కానీ దాని ప్రభావం అంతగా పెద్దగా ఉండదు. సో అయితే దీనికి ముందు జాగ్రత్తలుగా మేము శానిటైజ్ చేస్తున్నాం, అన్ని క్లాస్ రూములు అన్ని చోట్ల శానిటైజ్ చేస్తున్నాం, మంచి ఆహారం ఇస్తున్నాం. మీరు కూడా మంచి ఆహారం ఇవ్వండి. మంచి ఆహారం అంటే మీరు నార్మల్గా మేము రోజు వాళ్ళు తినేటప్పుడు నేను చూస్తూ ఉంటా, 80% రైసు, 20% కర్రీలే ఉంటాయి, కూరలు ఉంటాయి. కానీ దాన్ని మార్చండి, 50% రైసు, 50% కర్రీస్ పెడితే మంచి ఆహారం అవుద్ది. దాంతోపాటు ఈ ఆల్కలైన్ ఫుడ్స్ కనుక, ఆల్కలైన్ ఫుడ్స్ అంటే దోసకాయలు, ఇవన్నీ అరటిపళ్ళు, ఇవన్నీ ఆల్కలైన్ ఫుడ్స్. ఇవన్నీ కనుక ఎక్కువ పెడితే కనుక వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి బాగా అవుతుంది. అప్పుడు వాళ్ళు ఒకవేళ ఆ ప్రాంతంలో ఆ దగ్గరలో కరోనా వచ్చినా వీళ్ళకి సోకకుండా ఉంటారు. వీటన్నిటికంటే కరోనా సోకకుండా ఉండాలంటే భయం కూడా ఉండకుండా ఉండాలి. మనకి చాలామంది మీడియా వలన కానీ, ఈ వార్తల వలన కానీ, మిగతా వలన కానీ, మా పక్కన వాళ్ళు చెప్పటం వలన కానీ చాలామందికి భయం ఏర్పడుతూ ఉంది. అయ్యో ఏమవుతుందని భయం. సో ఆ భయం కనుక మనిషికి ఏర్పడిందంటే ఏమవుతుందంటే మన ఎండోక్రైన్ సిస్టమ్ అంతా ఎఫెక్ట్ అవుద్ది, మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి మనం తినే ఆహారం కూడా సహించదు, దాంతో శక్తి తగ్గుద్ది, దాంతో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అప్పుడు ఏ జబ్బైనా రావడానికి అవకాశం ఉంటుంది. మనకు మామూలుగా భయం అంటే మనకు తెలుసు కదా, ఏదన్నా చిన్నది ఏదన్నా భయం అనుకోని ప్రమాదం అది జరిగితే ఒక్కసారి ఒళ్ళు గగురు పడుతుంది, అట్లనే కొద్దిసార్లు యూరిన్ వస్తాయి. సో అది భయం వల్ల బాడీ అట్లా రియాక్ట్ అవుతుంది. కాబట్టి భయం లేకుండా ధైర్యంగా ఉండాలి. మీరు కూడా, పిల్లలే కాదు, మీరు కూడా మంచి ఆహారం తీసుకొని మరీ రూమ్లో కూర్చోకుండా, రూమ్ కూడా 2-3 గంటలు పూర్తిగా కిటికీలు ఓపెన్ చేసి కూర్చోవడం, బయటకు వచ్చి 10-15 నిమిషాలు ఉండటం, ఏదో ఒక యాక్టివిటీలో ఉంటే మీ బ్రెయిన్, బాడీ అన్నీ బాగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి సో మరొకసారి పిల్లలు బాగానే ఉన్నారు. లాస్ట్ 4-5 months నుంచి బాగా చదువుకున్నారు, బాగా పరీక్షలు రాశారు, మంచి ఫలితాలు వచ్చినాయి. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు మమ్మల్ని నిరంతరం అర్థం చేసుకున్నందుకు తల్లిదండ్రులుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ, మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, ఏం భయపడక్కర్లేదు. మీరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని, భగవంతుడు అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, అట్లానే వేరే ఇంజనీరింగ్ కాలేజీలు, చివరికి చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి సో వాళ్ళు చిన్నపిల్లలకు లేని భయం, లేకపోతే వేరే కాలేజీ లేని భయం మనకు ఉండాల్సిన అవసరం లేదు. అందుకనే ప్రభుత్వం వారు కూడా ఈ దీన్ని గురించి ఏ నిర్ణయము తీసుకోలేదు ఇంకా. కాబట్టి వీళ్ళు పెద్ద పిల్లలు, బాగా శక్తివంతమైన పిల్లలు, ఏమాత్రం ఇట్లాంటి జబ్బులు వచ్చే అవకాశం లేని పిల్లలు. కాబట్టి మనం బ్రేక్ తీసుకోవటం అనేది అంత అర్థవంతంగా అనిపించదు. సో గవర్నమెంట్ కనుక ఏదైనా నిర్ణయం తీసుకొని మిగతా అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కూడా వద్దు అనుకుంటే అప్పుడు మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అయినా మనకున్న క్యాంపస్కి, మనకున్న వాతావరణానికి అట్లాంటి పరిస్థితి ఏమీ ఉండదని నేను ఆశిస్తున్నా. సో మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.